తెలుగుదేశం పార్టీ 44వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలను నగరంలోని ఎంఎస్ ఫంక్షన్ హాల్లో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా స్థానిక శాసనసభ్యులు దామచర్ల జనార్దన్ రావు పార్టీ జెండాను ఆవిష్కరించి స్వర్గీయ నందమూరి తారక రామారావు విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ అన్న నందమూరి తారక రామారావు పార్టీని స్థాపించిన కేవలం 9 నెలల్లోనే అధికారాన్ని చేజిక్కించుకుని చరిత్ర సృష్టించారని గుర్తు చేశారు. అటువంటి క్రమశిక్షణ కలిగిన పార్టీలో మనమందరం భాగస్వాములు కావడం అదృష్టమని పేర్కొన్నారు. ప్రస్తుతం ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ పార్టీని అత్యంత క్రమశిక్షణతో ముందుకు నడిపిస్తున్నారని కొనియాడారు. కూటమి ప్రభుత్వంలో గత 2 ఏళ్లుగా అభివృద్ధి సంక్షేమాన్ని 2 కళ్లుగా భావిస్తూ రాష్ట్రాన్ని ప్రగతి పదంలో నడిపిస్తోంది అని ఎమ్మెల్యే తెలిపారు. ఒంగోలు నియోజకవర్గ అభివృద్ధికి తాము కట్టుబడి ఉన్నామని స్పష్టం చేశారు. ప్రజల్లో ఉండి పనిచేసే నాయకులకి ప్రాధాన్యత ఉంటుందని ఆయన కార్యకర్తలకు దిశానిర్దేశం చేశారు. ఈ వేడుకల్లో భాగంగా పార్టీ కోసం దశాబ్దాలుగా శ్రమించిన 23 మంది సీనియర్ కార్యకర్తలను ఎమ్మెల్యే ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో పీడీసీసీ బ్యాంక్ చైర్పర్సన్ డాక్టర్ కామెపల్లి సీతారామయ్య, మండవ మురళీకృష్ణ, కామెపల్లి శ్రీనివాసరావు, మాజీ మున్సిపల్ చైర్మన్ మంత్రి శ్రీనివాసరావు, సింగరాజు రాంబాబు, శ్రీరామ్మూర్తి, టి అనంతమ్మ, రామచంద్ర గౌడ్, తాతా ప్రసాద్, మాజీ మేయర్ గంగాడ సుజాత, ఆళ్ల వెంకటరత్నం, మాజీ కౌన్సిలర్లు మరియు పెద్ద సంఖ్యలో పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు. దేశ కార్యకర్తలారా, త్యాగాలకు వెనుదీయని దేశభక్తులారా, నందమూరి ఆశయ రథ సారథ్యం మీదే, చంద్రబాబు స్వర్ణాంధ్రకు నిర్మాతలు మీరే. కదలి రండి తెలుగుదేశ కార్యకర్తలారా, త్యాగాలకు వెనుదీయని దేశభక్తులారా. పార్టీకే అంకితమై పనిచేసే మీరు దేశంలో నిలిపారు మన పార్టీ పేరు. మారుమూల గ్రామమైన మహానగరమైన బాధ్యతతో క్రమశిక్షణతో మెలిగారు. ఆశయాలు పండించే జీవనదులు మీ సేవలు, మీరే మన రాష్ట్ర ప్రగతి సౌధానికి పునాదులు. అణుశక్తికి 1,000,000 రెట్లు మీ శ్రమ శక్తి, ప్రజలకు చేకూర్చనుంది సుఖము శాంతి. నందమూరి ఆశయ రథ సారథ్యం మీదే, చంద్రబాబు స్వర్ణాంధ్రకు నిర్మాతలు మీరే. పగలురే ఈ పార్టీకై కృషి చేసి మీరు ఎన్నెన్నో విజయాలను సాధించారు. ఎండనక వాననక క్షణం విశ్రమించక గుండెను జెండాను చేసి ఎగరేశారు. మీ అందరి సహకారం మరువలేనిదే నాడు, మీ ఐకమత్య బలం సాటిలేనిది నాడు. సింహాలై చూపాలిక ఆంధ్ర పౌరుషం, ఎన్నికలో నిలపాలి జాతి గౌరవం. నందమూరి ఆశయ రథ సారథ్యం మీదే, చంద్రబాబు స్వర్ణాంధ్రకు నిర్మాతలు మీరే. ప్రాణాలను ధారపోసి ప్రగతి కొరకు మీరు ప్రజల గుండెలో పార్టీ ప్రతిష్ఠ పెంచారు. ఏ పదవి ఆశించక విభేదాలు లేక ఆస్తులు కోల్పోయినా అండగా నిలిచారు. లక్ష్య సాధనకు నిలిచిన లక్షలాది కుటుంబాల త్యాగంతో తేజరిల్లె తెలుగుదేశ పతాకం. మీ అందరి సహకారం, మీ అభిమానం పార్టీకే మూలధనం తీర్చలేని తెలుగు ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయే వ్యక్తిగా తెలుగుదేశం పార్టీని స్థాపించి ప్రపంచ చరిత్రలో ఒక రికార్డు సృష్టించే విధంగా పార్టీ స్థాపించిన 9 నెలల్లోనే అధికారంలోకి వచ్చి
ఈరోజు 44 సంవత్సరాల ప్రస్థానంలో 24 సంవత్సరాలు అధికారం అనుభవించడం జరిగింది. తెలుగుదేశం పార్టీ జెండాలోనే ఎజెండా పెట్టుకొని పేదవాడి గుర్తుగా గుడిసె రైతు రాష్ట్రంగా అన్న నందమూరి తారక రామారావు నేతృత్వంలో మహిళలకి ఆశలో సమాధానం ఇవ్వడం మన నియోజకవర్గం ఎక్కడికో వెళ్తుందని తెలియజేస్తా ఉన్నా. చివరిగా సమాజమే దేవాలయం, ప్రజలే దేవుళ్ళు అని నమ్మి తెలుగువారి ఆత్మ గౌరవ నినాదం యువత విద్యార్థులు దేశ సమగ్రతను కాపాడటం నా బాధ్యతగా రాజకీయాలకు అంకితం అవుతాను. జై చంద్రబాబు గారి నాయకత్వం, జై లోకేష్ గారు. నాయకులు వారికి గౌరవనీయులు ఒంగోలు శాసనసభ్యులు దాంతల జనార్దన్ రావు గారి చేతుల మీదుగా సన్మాన కార్యక్రమం జరిగింది. అందరూ మన్యం వెంకటరావు గారు, మన్యం వెంకటరావు గారు. కపిల్ భాయ్ వాళ్ళని అట్టే ఉండమని చెప్పాడు. 23 మంది గ్రూప్ ఫోటో, 23 మంది నల్లాల సుబ్బారావు గారిని ఎమ్మెల్యేగా సన్మాన కార్యక్రమం అందరూ చప్పట్లతో అభినందించవలసిందిగా కోరుతున్నాం. 7వ చెందిన తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు మరియు మన్నె వెంకటేశ్వర గారిని ఎమ్మెల్యేగా చేతుల మీదుగా చప్పట్లతో మన్నె వెంకటేశ్వర గారి అభినందించవలసిందిగా కోరుతున్నాం. నెక్స్ట్ నిమిషంలో కీలక నాయకులైనటువంటి ప్రభుత్వం గారిని శాసనసభ్యులు సీనియర్ నాయకులైనటువంటి ఎమ్మెల్యే గారి చేతుల మీదుగా ఘన సన్మానం జరుగుతుంది. అందరూ చప్పట్ల ద్వారా ఒక్కసారి ప్రభుత్వం గారిని అభినందించవలసిందిగా ఎమ్మెల్యే గౌరవ శాసనసభ్యులు అందరూ చెప్పండి ఒకసారి. నలభై 44వ తెలుగుదేశం పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ఈరోజు ఇక్కడ చేసిన తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులందరికీ, అదేవిధంగా వేదిక మీద ఉన్న పెద్దలందరికీ మనస్ఫూర్తిగా పేరు పేరున నా నమస్కారాలు, అభినందనలు తెలియజేస్తాను. ఈరోజు ఒకసారి మనం గమనించుకుంటే ఎన్నో సంక్షోభాలు, ఎన్నో ఇబ్బందులు, ఎన్నో అవమానాలు ఎన్ని ఉన్నా కూడా ఈరోజు తెలుగుదేశం పార్టీ ఏ విధంగా 44 సంవత్సరాలు మనం పార్టీలో ఉండి ఏ విధంగా చూసాం అనేది కూడా మనం ఒకసారి మనకు తెచ్చుకోవాల్సిన విషయం. ఈరోజు ఒకసారి మనం గమనించినప్పుడు మార్చి 29, అదేవిధంగా 1982లో అప్పుడుండే పరిస్థితుల్లో కేంద్ర కాంగ్రెస్ పార్టీ వాళ్ళు అనేక ఇబ్బందులు పెట్టి తెలుగు వారిని అవమానిస్తున్నారనే కారణాల చేత ఆ రోజు మన పార్టీ వ్యవస్థాపకులు అన్న నందమూరి తారక రామారావు గారు ఆ రోజు పార్టీ పెట్టడం జరిగింది. ఆయన సినీ రంగంలోనే కాదు, రాజకీయ రంగంలో కూడా ఆయన సాటిగా ఈరోజు పార్టీని 44 సంవత్సరాల నుంచి ఇంతమంది కుటుంబ సభ్యుల్ని నడిపాడు అంటే ఆయన పెట్టిన ముహూర్త తలం, అదేవిధంగా ఆయన పెట్టిన పథకాలు, అదేవిధంగా ఆయన తర్వాత చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు వీళ్ళందరూ నడుపుతున్న విధి విధానాల వైపు కూడా మీకు ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను. కాబట్టి ఈరోజు ఎన్టీ రామారావు గారు ఆ రోజు పార్టీ పెట్టిన తర్వాత ఏ ప్రాంతీయ పార్టీ కూడా ఒక్కటి కూడా 9 నెలల్లో ప్రభుత్వం అధికారంలో వచ్చిన చరిత్ర లేదని చెప్పి కూడా మనం గుర్తుంచుకోవాలి. ఆయన పెట్టిన 9 నెలలకైతే మనం తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రావటం, అధికారంలో ఆ విధంగా
మనం పరిపాలించడం ఆ రోజు ముఖ్యమంత్రిగా ఎన్టీ రామారావు గారు చేసిన విధానాన్ని మనం గుర్తించుకోవాల్సిన అవసరాలు ఉన్నాయని చెప్పి కూడా మీకు తెలియజేస్తున్నా. అబద్ధాలు చెప్పటము ఒక సైకో మాదిరి ఎంతమందిని ఏ విధంగా చేశారో ఒక్కరిని మనశ్శాంతి లేకుండా ఉండే 5 సంవత్సరాలు రాక్షస పాలనతో అనేక ఇబ్బందులు పెట్టడం, పార్టీలను చెప్పేసి వాళ్ళ మీద కేసులు పెట్టడం, ఎంతమంది అరెస్ట్ చేశారో, ఎంతమంది ఆస్తులు ధ్వంసం చేశారో, ఏ విధంగా చేశారో మనందరం కూడా మనం చూసాం. మహిళలను కూడా కొట్టారు, మహిళల మీద కూడా కేసులు పెట్టారు, అనేక విధ్వంసాలు చేసి మళ్ళా ఈరోజు అభివృద్ధి గురించి లేకపోతే కులాల గురించి మాట్లాడే పరిస్థితులు ఈరోజు చూస్తున్నాం. నిన్న కూడా ఎవరు మాట్లాడుతూ ఉన్నారు, కులాలు ముస్లిమ్స్కి ద్రోహం చేస్తున్నారు, ముస్లిమ్స్ తీశారు అది చెప్పేసి. ఎక్కడన్నా కూడా ముస్లింస్ చేసామంటే ఒంగోలులో తెలుగుదేశం పార్టీ చేసింది. ఈద్గా కానీ, షాదీగా కానీ, అదేవిధంగా కబ్రస్థాన్ కానీ ఇవన్నీ కూడా తెలుగుదేశంలోనే చేశాం. కావాలంటే టైము, డేటు, అదేవిధంగా ఎంత ఖర్చు పెట్టామో, ఎప్పుడు ఖర్చు పెట్టామో కూడా నేను చెప్తానని చెప్పి కూడా మీకు సందర్భంగా తెలియజేస్తున్నా. రాజకీయాలు చేయాలి, కుల రాజకీయాలతో కాదు. రాజకీయాల్లో మనం ఏదైనా కూడా అభివృద్ధి చేస్తా, అభివృద్ధిని ముందుకు తీసుకెళ్లే విధంగా మనం చూస్తే ఈరోజు కుల రాజకీయాలతోటి కులాలు పెట్టి అడ్డం పెట్టి కులాల మీద మాట్లాడే పరిస్థితి వస్తుంది. ఒకతను ఎవరో బోర్డు పెడితే ఆ బోర్డును తీసేస్తే దానికి చట్టబద్ధంగా బోర్డు తీసేస్తే అతను ముస్లిం అయి ఉండొచ్చు. అతను 19, 14, 29, 24లో కూడా ఏ విధంగా ఉన్నాడు అనేది కూడా అందరికీ తెలుసు. ఇక్కడ ముస్లిం మైనారిటీస్ అందరూ కూడా తెలుసు. ఆ బోర్డు చట్ట ప్రకారంగా కార్పొరేషన్లో తీస్తే దాన్ని ముస్లిం అని మాట్లాడతారు. ఇంకొక అతను 10 లక్షలు రెంట్ కట్టకుండా దాన్ని ఆక్యుపై చేసి బెదిరిస్తుంటే దాన్ని ఖాళీ చెప్పిస్తే దాన్ని ముస్లిం అని చెప్తారు. ఏదైనా కూడా చట్ట పద్ధతిలో ఏం చేయాలనేది ఆ పద్ధతిలో అధికారులు వాళ్ళు చేసుకొని పోతారని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ఎవరైనా కూడా మెంబర్షిప్ తీసుకొని ఎవరైనా ప్రమాదంలో చనిపోతే ప్రమాద బీమా కింద కూడా 5 లక్షల రూపాయలు ఇన్సూరెన్స్ చేసి వాళ్ళందరూ కూడా ఇస్తుంది కూడా తెలుగుదేశం పార్టీ అని చెప్పి కూడా మీకు తెలియజేస్తున్నాం. అలాంటి పార్టీలో ఉన్నాం. మనం గర్వంగా చెప్పుకోవచ్చు. మనం చిన్నపాటిలో మన పార్టీలో చిన్నపనులు చేసేవాళ్ళు ఎవరు ఉండరు. మనం ఎక్కడ గొడవలకు పోయేవాళ్ళు ఉండరు. మన నాయకులు చూడండి, మన వాళ్ళందరినీ చూడండి, కావాలని పోయి ఎదుటి బూతులు తిరగడమో, గొడవ చేయడమో, ఈ టైప్ ఆఫ్ మెంటాలిటీ మన వాళ్ళ దగ్గర ఎవరి దగ్గర ఉండదు. మన వాళ్ళ దగ్గర ఏంటంటే ఎంతసేపు మనం పని చేద్దాం, ఎవరైనా సహాయం చేద్దాం, ఏదో విధంగా ఆ డ్యూటీలో కానీ ఇబ్బందులు లేకుండా చేద్దామనే మనస్తత్వంతో చెప్తే ఈరోజు పోయినసారి 1924లో మనం తగ్గించుకున్న ఉన్నారు. ఆ డివిజన్లో ఇబ్బంది పెట్టిన వాళ్ళు ఉన్నారు. కానీ చాలా మంది డివిజన్లో కూడా పలానా పని చేశారు, మనకు గవర్నమెంట్ వచ్చింది, మన పోలీసు వ్యవస్థ ఉంది, వాళ్ళని ఏదో విధంగా వాళ్ళని ఇబ్బంది పెడదామని చెప్పేసి అడిగిన వాళ్ళు నా దగ్గర ఎవరు వచ్చినారు. ఖచ్చితంగా రేపు మళ్ళా ఎన్డీఏ కూటమి వస్తుంది. జగన్మోహన్ రెడ్డి అనేవాడిని కనపడదు. అలాంటి పార్టీని పరిస్థితులు లేదని చెప్పి కూడా నేను తెలియజేస్తున్నా. ఈ స్థితితోటి వైఎస్ఆర్ పార్టీ అనేది కూడా కనపడదు అని చెప్పి కూడా ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నా. ఎవరో మనం అంటారు అది వాళ్ళకి లేకపోతే డివైడర్ రంగులు వేసుకుంటే అధిక అభివృద్ధి అని చెప్పి కూడా మాట్లాడారు. మనం 14, 19లో కర్నూలు రోడ్డు మనమే చేసాం. డబల్ రోడ్డు కళ్ళు అందరూ చూసుకొని మాట్లాడేవాళ్ళు కళ్ళు చూస్తే కనపడుతుంది. మళ్ళా కుప్పం రోడ్డు మనమే చేసాం, గుంటూరు రోడ్డు మనమే చేసాం. ఈ రోజు పరిస్థితుల్లో పాత బైపాస్ కాడి నుంచి అన్ని రోడ్లు కూడా పెద్ద రోడ్లు చేసాం. కొత్తపట్నం బ్రిడ్జి కానీ మనమే చేసాం. ఇకపోతే పదవులు కూడా చాలా మంది పదవులు రాలేదనేది వాళ్ళు ఒక వర్గం లాగా అక్కడక్కడ గుసగుసలు ఆడుకుంటారు, లేకపోతే వాళ్ళతో మాట్లాడుకుంటారు, ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి. నేను ఒకటే చెప్తున్నా, ఎప్పుడు చెప్తూనే ఉంటాను, మీరు ఎక్కడ ఏది మాట్లాడినా 2 నిమిషాలు నాకు తెలుస్తాయి. కాకపోతే నాకు సంస్కారం ఉంది, నేను మాట్లాడను. ఆ సంస్కారం లేకుండా మాట్లాడటం వల్ల ఉపయోగాలు ఉండదని కూడా నేను తెలియజేస్తున్నా. మీ వల్ల అయితే 4 ఓట్లు కాపాడండి. 4 ఓట్లు తీసుకొస్తే ఖచ్చితంగా మీరు ప్రజల్లో నాయకులు అవుతారు. అంతేగాని గ్రూప్ తయారు చేసి నలుగురికి ఏదో మోసాలు చేసి తప్పుడు పనులు చేస్తే అలానే ఉండిపోతారని చెప్పేసి కూడా ఎవరైతే ఈ బొక్కు మీద మాట్లాడతారో బొక్కులు చెప్తారు. కాబట్టి ఏది తెలియదులే, ఏమన్నా ప్రోగ్రాములు జరుగుతున్నాడు, ఇంట్లో ఉన్నాడు, ఆఫీస్కి వస్తున్నాడు అనుకోదు. కానీ ప్రతి ఒక్క విషయాలు ప్రతి ఒక్కటి ఎక్కడ ఈరోజు కార్పొరేషన్లో ఏ రోడ్డు ఎక్కడ ఉంది, ఏ మూల ఏం చేయాలి, ఏ మూల మనం పని చేయకుండా ఉన్నదో అందులో నాకు తెలుసు.
నేను మాట్లాడేటప్పుడు చెప్పినప్పుడు ఎక్కడ ఉందో కూడా నేను ఐడెంటిఫై చేసి నేను చెప్పే స్థితిలో ఉన్నా. కాబట్టి దాని పద్ధతి ప్రకారంగా అన్నీ కూడా డెవలప్మెంట్లో మీకు ఏం చేస్తామో మీ అందరికీ కూడా తెలుసు. ఈరోజు నగరం ఎంత ఏ విధంగా మనం ముందుకు తీసుకెళ్తున్నామో మీకు తెలుసు. అదేవిధంగా మనం దగ్గర 23 మంది సీనియర్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళని సన్మానించుకోవడం, వాళ్ళు కూడా గౌరవించుకునే విధంగా ప్రతిసారి మనం పెడతాం. అలానే ఇవాళ కూడా ఒక 23 మందికి ఈరోజు మనం వాళ్ళకి మొమెంటో ఇచ్చేసి వాళ్ళు కూడా పార్టీలో ఫస్ట్ నుంచి పార్టీలో ఉన్న వాళ్ళందరూ కూడా గౌరవించుకుంటున్నాం అని చెప్పి కూడా మీకు ఈ సందర్భంగా నేను తెలియజేస్తూ